అందరికీ శుభరాత్రి. మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. అనగనగా గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పొలాల మధ్యన ఉన్న ఒక పాత బండరాయి మార్గం. రాత్రిపూట ఎవరు వెళ్ళే ధైర్యం చెయ్యరని అందరూ అంటుంటారు. ఎందుకంటే ఆ మార్గంలో రాత్రి 12 గంటల తర్వాత ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుందని గ్రామస్తులు చెబుతూ ఉండేవారు. అది కేవలం గాలి కదలిక కాదని, గుర్రాల కాళ్ళ దెబ్బలు శబ్దంలో అనిపిస్తుందని చెప్పేవారు. చాలామంది ఆ శబ్దం విన్నప్పటికీ ఎవ్వరూ దాన్ని నిజమని నిర్ధారించలేకపోయారు. కానీ విన్న ప్రతి ఒక్కరికి భయంతో నిద్రపట్టేది కాదు. ఆ మార్గానికి పేరు చీకటి రథం దారి. ఒకరోజు పట్టణం నుండి వచ్చిన పరిశోధకుడు ఆ దారి గురించి విని గ్రామానికి వచ్చాడు. అతని పేరు రఘునాథ్. వృత్తి ప్రకారం చరిత్రకారుడు. కానీ అతనికి హర్రర్ విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. గ్రామస్తులు చెప్పిన మాటలన్నీ అతనికి కేవలం మూఢనమ్మకాల్లా అనిపించాయి. ఆయన ఆ రహస్యాన్ని ఛేదించాలనుకున్నాడు. రాత్రి 12 గంటల తర్వాత ఆ దారిలో నేనే ఉంటాను అని ధైర్యంగా ప్రకటించాడు. కానీ గ్రామస్తులు విన్న వెంటనే భయంతో అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. బాబు, నీ ప్రాణం ప్రమాదంలో పడుతుంది అని చెప్పిన రఘునాథ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ రాత్రి గడియారం 12 కొట్టినప్పుడు రఘునాథ్ తన లాంతర్ పట్టుకొని ఆ బండరాయి దారిలోకి నడిచాడు. మొదట్లో ఎటువంటి శబ్దం వినిపించలేదు. కేవలం గాలి, వాన తాకిడితో చెట్లు కదులుతున్నాయంతే. అతను తన కాగితం పెన్ను తీసుకొని గమనికలు రాయడం మొదలుపెట్టాడు. కానీ ఒక్కసారిగా నేలలో నుంచి గుర్రాల కాళ్ళ మూత వినిపించడం మొదలైంది. అతని గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. లాంతరు కాంతి ఒక్కసారిగా గాలిలో ఆరిపోయింది. చీకట్లో ఆ శబ్దం మరింత భయంకరంగా వినిపించింది. చీకట్లో నుంచి మసకమసగ్గా ఒక నల్లటి రథం బయటికి వచ్చింది. రఘునాథ్ కళ్ళ ముందు ఆ దృశ్యం చూసి వణికిపోయాడు. రథాన్ని లాగుతున్న గుర్రాలు ఎముకలతో మాత్రమే కనిపించాయి. వాటి కళ్ళలో ఎర్రటి అగ్ని మెరుస్తుంది. రథంపై కూర్చున్న వాడి రూపం మరింత భయానకంగా ఉంది. అతని శరీరం పొడవుగా, ఎముకలు బయటకు పొడుచు చూపుతూ ముఖం లోకంలో లేని శూన్యంలా అనిపించింది. చేతిలో పొడవాటి కొరడా పట్టుకొని రఘునాథ్ వైపు చూస్తూ భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు విని రఘునాథ్ చెవులో చెదిరిపోయేంత భయపడ్డాడు. రథస్వామి గట్టిగా అరవసాగాడు, ఇది నా దారి, ఇక్కడ ఎవ్వరూ నడవకూడదు అని. రఘునాథ్ భయంతో కదలలేక నిలబడ్డాడు. అతని కాళ్ళు గడ్డగట్టినట్టయ్యాయి. గుర్రాల నుండి దుర్వాసన వస్తుంది. రక్తపు వాసన కలిసిపోయి వాతావరణాన్ని భయంకరంగా మార్చేసింది. ఒక్కసారిగా ఆ రథస్వామి తన కొరడ ఊపి నేలపై కొట్టాడు. అలా కొట్టగానే నేల చీలిపోతున్నట్టు అనిపించింది. రఘునాథ్ తన కళ్ళను నమ్మలేక వణికిపోయాడు. అతని నోట మాట రాలేదు. రఘునాథ్ గమనించాడు, ఆ రథం చక్రాలు నేలను తాకకుండా గాల్లో తేలుతున్నాయని. కానీ ప్రతి చక్రం తిరుగుతున్నప్పుడు వందలాది కేకలు వినిపించాయి. ఆ కేకలు ఎలా అనిపించాయంటే పూర్వకాలంలో చనిపోయిన వారిలా. ఒక్కొక్క శబ్దం గుండెల్లో గుచ్చినట్టుగా అతన్ని వేధించసాగింది. చెవులు మూసుకున్న శబ్దం ఆగలేదు. రథస్వామి రఘునాథ్ దగ్గరికి వచ్చి చెవిలో భయంకరంగా ఇలా అన్నాడు, ఈ దారిలో చనిపోయిన వారి ఆత్మలతోనే నా రథం నడుస్తుంది. నువ్వు వారిలో చేరబోతున్నావని. రఘునాథ్ ఒక్కసారిగా లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ ఎంత పరిగెత్తినా అదే దారి తిరిగి వస్తుంది. దారులు మారిపోతున్నాయి. చెట్లు వంకరలు తిరుగుతున్నాయి. అతని శరీరంలో చెమటలు కారుతున్నాయి. ఊపిరి ఆడకపోయినా ప్రాణం కాపాడుకోవాలన్న తపనతో పరిగెడుతూనే ఉన్నాడు. కానీ రథస్వామి మాత్రం రథాన్ని నెమ్మదిగా నడిపిస్తూ వెంబడించడం మొదలుపెట్టాడు. అతని ప్రతి అడుగు రఘునాథ్ వెన్నులో వణుకులు పుట్టించింది. వెనక్కి చూసే ధైర్యం రఘునాథ్ కూడా లేదు. ఒకచోట రఘునాథ్ బలహీనమైపోయాడు. లాంతర్ అప్పటికే ఆరిపోయింది. చీకట్లో అతను ఏమీ చూడలేకపోయాడు. ఒక్కసారిగా చల్లటి గాలి అతని చుట్టూ వీచింది.
ఆ గాలిలో వందలాది ఆత్మలు మర్మాలు వినిపించాయి. ఇక్కడి నుండి ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు, నువ్వు మాతోనే ఉండాలి అని ఆ వాయిస్లు చెబుతూ ఉన్నాయి. రఘునాథ్ భయంతో గుండె ఆగిపోతుందేమో అనిపించింది. చీకట్లోంచి రథస్వామి చెయ్యి పొడిగించి అతన్ని పట్టుకోబోతుంది. అయితే అప్పుడు రఘునాథ్ తల్లోకి ఒక పాత కథ గుర్తొచ్చింది. గ్రామ పెద్దలు ఒకసారి చెప్పినట్టు ఆ రథస్వామి ఒకప్పుడు రాజు. అతని క్రూరత్వంతో వందలాది ప్రజలు చనిపోయారు. ఆత్మల శాపంతో అతను రాత్రి రథం నడిపే దయ్యంగా మారిపోయాడు. రఘునాథ్ వెంటనే జేబులో నుంచి తన వద్ద ఉన్న పవిత్ర తులసి మాల తీసి గట్టిగా మంత్రం జపించాడు. ఆ మంత్రధ్వని వినగానే రథస్వామి ఒక్కసారిగా వెనక్కి తొలగిపోయాడు. గుర్రాలు గట్టిగా అరిచి చెల్లాచెదురుగా కనుమరుగయ్యాయి. అయినా ఆ దారి మాత్రం మళ్ళీ చీకట్లో మునిగిపోయింది. రఘునాథ్ మళ్ళీ ముందుకు నడవడం మొదలుపెట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా ఎటు నడిచినా అదే చోటుకి తిరిగి వస్తున్నాడు. చీకట్లో ఆత్మల అరుపులు, రథస్వామి భయంకరమైన నవ్వు కలిసిపోయాయి. వాతావరణాన్ని భయంకరంగా మార్చేశాయి. రఘునాథ్కి ఒక్కసారిగా అర్థమైంది, ఈ దారి కేవలం భౌతిక దారి కాదు, ఇది ఒక శాపగ్రస్త ఆత్మల చక్రం అని. ఎవరైనా ఒక్కసారి అడుగు పెడితే తిరిగి బయటపడడం అసాధ్యమని. ఆ రాత్రంతా రఘునాథ్ పోరాడుతూ గడిపాడు. ఒక్కసారి మంత్రం జపించగానే ఆత్మలు కొద్దిసేపు మౌనమయ్యాయి. కానీ మంత్రధ్వని తగ్గగానే మళ్ళీ కేకలు మొదలయ్యాయి. ఉదయానికి కాస్త కాంతి పడే వరకు అతను ఆ చీకట్లో బంధించబడ్డాడు. సూర్యోదయం అవగానే ఒక్కసారిగా దారి సాధారణ దారిలా కనిపించింది. చెట్లు, పొలాలు అన్నీ సహజంగా మారిపోయాయి. రఘునాథ్ బలహీనంగా గ్రామానికి తిరిగి చేరుకున్నాడు. గ్రామస్తులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుండో ఆ దారిలోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదు. రఘునాథ్ జీవించి రావడం వాళ్ళకు ఒక అద్భుతంలా అనిపించింది. కానీ రఘునాథ్ ముఖంలో భయం ఇంకా చెరిగిపోలేదు. అతను చెప్పిన అనుభవం వినగానే గ్రామస్తుల కళ్ళల్లో నీరు పెట్టుకుని వణికిపోయారు. ఎందుకంటే వారు వినిపించిన దాన్ని ఇప్పుడు నిజమని గ్రహించారు. ఆ రహస్య రథస్వామి శాపం ఇంకా ముగియలేదని అందరికీ అర్థమైంది. అప్పటి నుండి ఆ దారి దగ్గర ఎవ్వరూ వెళ్ళడానికి ప్రయత్నించలేదు. కాంతి ఉన్నప్పటికీ రాత్రి అవగానే ఆ ప్రదేశం భయంకరంగా మారిపోయేది. రఘునాథ్ మాత్రం తన గదిలో కూర్చొని ప్రతిరోజు ఆ అనుభవం గుర్తు చేసుకొని వణికేవాడు. ఒక్కోసారి రాత్రిలో అతను కళ్ళు మూసుకున్న రథస్వామి భయంకరమైన ముఖం కనిపించేది. అతని కళ్ళల్లో కూడా గుర్రాల అరుపులు వినిపించేవి. భయంతో అతనికి నిద్ర పట్టేది కాదు. కాలక్రమంలో రఘునాథ్ శరీరం క్షీణించసాగింది. ఆ దృశ్యం అతన్ని మానసికంగా కూల్చేసింది. గ్రామస్తులు అతనిని కాపాడేందుకు పూజలు చేయించారు. కానీ ఎంత పూజ చేసినా ఆ రథస్వామి శాపం అతన్ని వెంటాడుతూనే ఉంది. చివరికి ఒకరోజు రఘునాథ్ ఆ దారిలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు. గ్రామస్తులు వెతికినా అతని శరీరం ఎక్కడా కనబడలేదు. కానీ రాత్రి ఆ గుర్రాల కాళ్ళు మోతలో కొత్తగా ఒక కేక వినిపించింది. అది రఘునాథ్ వాయిసే. ఆ రోజు నుండి ఆ రథంలో రథస్వామి పక్కన ఇంకో ఆత్మ కనిపిస్తుందని చెబుతారు. అది రఘునాథ్ ఆత్మ. లాంతరు పట్టుకుని ఎప్పటికీ బయటకు రావలేక మిగిలిపోయాడు. రాత్రి 12 గంటల తర్వాత దారిలోకి వెళ్ళిన వారు ఆ లాంతరు కాంతిని చూసి భయంతో వణికిపోతారు. మార్గం కనపడుతుంది అనుకుంటారు, కానీ దగ్గరగా వెళ్ళినప్పుడు అది రఘునాథ ఆత్మ అని గ్రహిస్తారు. అతను కొత్త బలులను ఆ రథంలోకి లాగేస్తాడు. ఇప్పటికీ ఆ గ్రామంలో రాత్రి 12 గంటల తర్వాత ఎవ్వరూ ఆ దారిలో అడుగు పెట్టరు. గుర్రాల మోత, రథం చక్రాల కేక, ఆత్మల విలాపం వినిపిస్తూనే ఉంటుంది. చీకటి రథం ఇంకా తిరుగుతూనే ఉంది. రఘునాథ ఆత్మ కూడా దానితో కలిసి శాశ్వత బంధనంలో ఉంది. ఎవ్వరూ ఆ శాపగ్రస్త దారిని చెదరగొట్టలేరు. కాబట్టి గ్రామస్తులు ఒక మాటగా చెబుతారు, ఆ దారిలో అడుగుపెట్టినవాడు తిరిగి ప్రాణాలతో రాడు అని.